హలో అండి. అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు సునీనరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఒక దోస రెసిపీ చూపించబోతున్నాను. కొన్ని సార్లు మనం పిండి నానేయడం మర్చిపోతూ ఉంటాము. దోసకి నానేయలేదు, ఇడ్లీకి నానేయలేదు అనుకుంటాము. సరే ఏదో ఒక టిఫిన్ చేసుకుందాము. పోహానో, లేకపోతే పులిహోరో, లేకపోతే ఉప్పనో ఏదో ఒకటి చేసుకుందాము అనుకుంటాం. సో, అలా రెగ్యులర్‌గా చేసే టిఫిన్స్ కాకుండా మనం ఎప్పుడైనా వెరైటీగా ఇలా ఇన్‌స్టంట్‌గా మనం ఒక దోస పిండి రెడీ చేసేసుకొని దోసలేసుకొని తినేస్తే ఎంత బావుంటుంది. సో, ఆ రెసిపీ నేను చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ మిక్సీలో వేసుకొని దాన్ని మనం ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మీరు ఒకసారి చూసుకోండి. ఫైన్గా అంటే కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. ఫుల్గా మెత్తగా అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. అంతవరకు మనం మిక్సీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగానే మనం బరకగా పట్టుకున్న బొంబాయి రవ్వ ఒక కప్పు గోధుమ పిండి అందులో వేసుకోవాలి. మనం 2 కప్పులు అంటే ఒక కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, దీనికి నేను 2 కప్పుల పెరుగు తీసుకుంటున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు పెరుగు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం ఎన్ని కప్పులు అయితే పిండి తీసుకుంటామో అన్ని కప్పులు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోనే మనకి రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా మనం కలుపుకోవాలి. ఈ కలుపుకునే ప్రాసెస్లో మనం 2 కప్పులు ఆల్రెడీ పెరుగు తీసుకున్నాం కదా, ఇందులో అంటే నేను ముందుగా ఒక కప్పు కలుపుకొని ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి తర్వాత మళ్ళీ ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ముందుగానే 2 కప్పుల పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు పిండిని. ఇప్పుడు ఇది పిండి మొత్తం మనం దోస పిండి కలుపుకున్నట్లుగా కలుపుకోవాలి. దానికి సరిపడినంత మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని అచ్చం దోస పిండి ఎలా అయితే కన్సిస్టెన్సీ ఉంటుందో అలా మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇలా దోస పిండిలాగా మనం కలుపుకొని పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ప్లేట్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. అంటే 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఇది కొంచెం పులిసినట్లుగా అవుతుంది, పెరుగు వేసాం కాబట్టి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం ఆ పిండిని మూత తీసి మరీ ఒకసారి కలుపుకొని, మీరు ఒకవేళ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ దోస పిండి కన్సిస్టెన్సీ లాగా మీరు ఎలా వేసుకోవాలి అనుకుంటున్నారో అలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఈ దోస పిండిని మనకి నచ్చినట్లుగా దోసలు వేసుకోవడమే. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకున్నాను కదా, అవి ముందుగా ఫస్ట్ టైం వేసినప్పుడు దోస సరిగా రాదు కాబట్టి ఆయిల్ వేసుకుని దాన్ని నేను ఒక 1 మినిట్ తర్వాత టిష్యూతో తుడిచేసి అప్పుడు దోసలు వేస్తున్నాను. సో అప్పుడు మనకి దోసలు మంచిగా ఎర్రగా వేగుతాయి. నేను ఇక్కడ టైం సేవ్ చేయడానికి 2 ప్యాన్స్ పెట్టుకొని రెండింటి మీద దోసలు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకదాని మీద కూడా వేసుకోవచ్చు. అంతే అండి. ఇలా మనం దోసలు వేసుకొని దీని మీద మనం కావాలంటే ఆలు కూర వేసుకోవచ్చు, ఇంకా ఉల్లిపాయ కారం వేసుకోవచ్చు. ఇలా నేను వెరైటీస్ మీకు తర్వాత రెసిపీస్ చూపిస్తాను. ప్రజెంట్ అయితే నేను ప్లెయిన్ దోశ చూపిస్తున్నాను. దీన్ని మనం ఏ చట్నీతోనైనా తినేసేయచ్చు. ఇక్కడ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ మీకు నచ్చిన చట్నీతో మనం వేసుకొని ఈ దోశలు తినేసేయచ్చు. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మనం నార్మల్ వేసుకునే దోశలతో కాకుండా ఇలా చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
రెసిపీ చూసారు కదా, ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు వీడియోస్ నచ్చి కంటెంట్ ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సునీ నారాయణ బ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.